ఇక ఆకాశంలో సగం ఆవరిలో సగం అన్నట్లు మహిళలు అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. విజయ బావుటా ఎగురవేస్తున్నారు. పురుషులకు దీటుగా రాణిస్తున్నారు. ప్రతికూల పరిస్థితులను ఎదిరించి ముందుకు సాగుతున్నారు. ఓవైపు క్రీడల్లో రాణిస్తూ మరోవైపు సామాజిక సేవలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఏలూరుకు చెందిన తలకాల సుష్మ. నేటితరం మహిళా లోకానికి ఆదర్శంగా నిలుస్తున్న సుష్మతో మా ఏలూరు జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి ఫేస్ టు ఫేస్. అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం జాతీయ క్రీడాకారిణి సుష్మా గారి వద్ద ఉన్నాము. ఆవిడ క్రీడాకారిణే కాకుండా పలు కార్యక్రమాలు చేస్తూ కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఆవిడ ఏ ఏ కార్యక్రమాలు చేస్తున్నారు అని ఆవిడని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, జాతీయ క్రీడాకారిణిగా కాకుండా పలు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కూడా చేస్తారు. ఏ ఏ కార్యక్రమాలు చేస్తున్నారు? సంబంధించి ఎందుకంటే నాది స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నేను ఆల్రెడీ బీపీడీ స్పోర్ట్స్ ఇవన్నీ చేస్తున్నాను. బ్యాడ్మింటన్ నేషనల్ గోల్డ్ మెడల్ అనమాట. అండ్ అంతేకాకుండా ఉమెన్కి అవసరమైన ఫ్యాషన్ సంబంధించి బోటిక్ కూడా రన్ చేస్తున్నాను. సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారని తెలిసింది. ఏ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు? అవును సార్, అది కూడా ఏంటంటే ఉమెన్కి సంబంధించి ఆర్గానిక్ శానిటరీ నాప్కిన్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. స్లమ్ ఏరియాస్కి వెళ్ళి అండ్ అది కాకుండా ట్రైబల్ ఏరియాస్ ఇలాగా కొన్ని ఆర్ఫన్స్ హోమ్స్కి వెళ్ళి శానిటరీ నాప్కిన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అలాగే మహిళలు అంటే వంటింటికే పరిమితం అయిపోతున్నారు. ఇప్పుడు యువత కానివ్వండి, ఇప్పుడు వచ్చే మహిళలకు ఏం చెప్తారు మీరు? యాక్చువల్గా ఇప్పుడు వరకు చూసినట్లయితే కనుక మనకి చిన్నప్పటి నుంచి పేరెంట్సే కానీ చుట్టుపక్కల వాతావరణమే కానీ ఒక ఆడపిల్ల అంటే ఫస్ట్ నుంచి ఎలా మనల్ని పొద్దున్న నువ్వు ఈ పనులు నేర్చుకోవాలి, ఆ పనులు నేర్చుకోవాలి, అత్తగారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇలా పని చేయకపోతే మమ్మల్ని అంటారు, తల్లిని అంటారు, మీరు నేర్చుకోండి, ఇలాగే మన మైండ్ సెట్ని సెట్ చేస్తూ ఉంటారనమాట. సో మన ప్రతి ఉమెన్కి కూడా మైండ్ సెట్ అలాగే సెట్ అయిపోద్ది. యాక్చువల్గా నా ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు వరకు మనం ఇతరుల కోసం బ్రతకడం ఒక్కటే నేర్చుకున్నాం. అంటే మన ఫ్యామిలీ కోసం ఏం చేయాలి, సో ఇలాంటివి నేర్చుకున్నాం. అలా కాకుండా ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే అసలు మన కోసం మనం బ్రతకడం నేర్చుకోవాలి. అంటే సెల్ఫ్ కాదు, ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనమాట. ఇది పొగరుతోనో అహంకారంతోనో ఉండడం కాదు, సెల్ఫ్ లవ్. ఫస్ట్ మనల్ని మనం ప్రేమించుకోవాలి. మన కోసం మనం ఒక ఐడెంటిటీ అనేది క్రియేట్ చేసుకోవాలి. అలాగే ఒక మహిళగా ఇంటి బాధ్యతలు కానివ్వండి, ఒక క్రీడాకారిణిగా కానివ్వండి, అలాగే వ్యాపార రంగంలో కూడా ఉన్నారు. ఇన్ని రోల్స్ ఎలా పోషిస్తున్నారు? ఎలాగంటే అసలు మనం ఒక మహిళగా పుట్టడమే చాలా దేవుడిచ్చిన గొప్ప వరం అని నా ఉద్దేశం. ఎందుకంటే మెన్కి ఒకవేళ ఉంటే ఫిజికల్ పరంగా వాళ్ళకి ఎక్కువ బలంతో ఉంటారేమో కానీ మైండ్ పరంగా మెంటల్ ఎబిలిటీ ఏదైనా కానీ ఫేస్ చేయగలిగేది ఒక ఉమెన్ మాత్రమే. ఎందుకంటే ఒక ఉమెన్ అనేది ఇంట్లో మేనేజ్ చేసుకుంటూ, పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ అన్నిటిని బయటికి రావాలంటే చాలా ఫేస్ చేసుకుని చాలా తట్టుకుని రావాలి. అండ్ కొంతమంది ఇంట్లో పేరెంట్స్ నుంచి సపోర్ట్ ఉండదు, హస్బెండ్ నుంచి సపోర్ట్ ఉండదు. అవన్నీ దాటుకుని వచ్చి ఇక్కడ మనకంటూ ఒక ఉనికిని ఏర్పాటు చేసుకోవాలంటే చాలా కష్టం, చాలా నెగిటివ్ వస్తుంది. ఒక ఉమెన్ బయటకు వచ్చిందంటే ఫస్ట్ మన చుట్టుపక్కల వాతావరణమే కానీ మన చుట్టుపక్కల ఉన్న అట్మాస్ఫియర్ కానీ అన్నీ మనల్ని నెగిటివ్గానే చూస్తారు. ఉమెన్ ఏది చేసినా నెగిటివ్గానే మనల్ని పాయింట్అవుట్ చేస్తారు. ఏది ఇష్టమో ఆ ప్రొఫెషన్నే చేయాలి, అంతేగాని జాబ్ అని ఏదో ఇన్కమ్ గెయిన్ చేసుకోవడం కాదు. ఎప్పుడు కూడా మనకి ఇష్టమైన ప్రొఫెషన్లోకి వెళ్తే కనుక సాటిస్ఫాక్షన్తో వర్క్ చేస్తాం. అండ్ మనకంటూ ప్రతి ఉమెన్ కూడా మనకంటూ ఒక ఐడెంటిటీని తెచ్చుకోవాలి. సో ఇంకొకటి ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఒక ఉమెన్ కష్టపడుతుంది, ఒక ఉమెన్ ఏదైనా చేయడానికి కృషి చేస్తుంది అంటే తోటి ఉమెన్ అందరూ, ఇదైతే నా మెయిన్ రిక్వెస్ట్ అండి, తోటి ఉమెన్ కూడా వాళ్ళకి సపోర్ట్గా నిలబడాలి. సపోర్ట్ అలా చేసిన రోజున ప్రతి ఒక్క ఉమెన్ సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఈరోజు మనం ఒక ఉమెన్కి మనం సపోర్ట్ చేసామంటే రేపు వాళ్ళు కష్టపడుతున్నప్పుడు వీళ్ళు కంపల్సరీగా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఇదైతే నా మెయిన్ రిక్వెస్ట్. ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటా ముందుకెళ్తే కనుక చాలా ఉమెన్ అనేది మంచి పొజిషన్స్లో మనమే టాప్లో ఉండొచ్చు. ఒక క్రీడాకారిణిగా, ఒక వ్యాపారంతో పాటు అలాగే
సేవా కార్యక్రమాల్లో కూడా సుష్మా ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా యువతకు కానివ్వండి, మహిళలకు కానీ ఆవిడ ఒకటే సందేశం ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రతి మహిళ కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ను పెంపొందించుకొని అన్ని రంగాల్లో ముందుకు దూసుకు వెళ్ళాలని చెప్పి క్రీడాకారిణి సుష్మా చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ మధుతో మురళి, వైకే న్యూస్, ఏలూరు జిల్లా. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.